హలో హాయ్ గైస్, మీరు చూస్తున్న ఛానల్ శ్రీని కంప్యూటర్ టెక్నాలజీ. ఇవాళ ఏంటంటే పవర్ పాయింట్లో డిజైన్ ట్యాబ్లో కొన్ని సెట్టింగ్స్ మీకు చెప్పలేదు అన్నాను కదా. ఏంటంటే ఇదిగోండి, ఫైల్లోనే ఇక్కడ నన్ను అని ఉంది కదా, ఇక్కడ హార్జెంటల్ అని క్లిక్ చేశాను అనుకోండి. హార్జెంటల్ లైన్స్ టాప్ అండ్ లెఫ్ట్, టాప్ అని క్లిక్ చేసాను, టాప్ అండ్ లెఫ్ట్. ఓకే, నన్ను అని క్లిక్ చేస్తే చూసారా, హార్జెంటల్ లైన్స్ అనేవి మారుతున్నాయి, వర్చువల్. ఓకే, బోత్. నన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ట్రాన్స్పరెంట్, చూసారా ఎంత వైట్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ది ఏంటంటే పిక్చర్స్ అనే ఆప్షన్లో రీకలర్, దీన్ని అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ మనకి ఎలా రావాలో అలా వస్తుంది. దీని మీద అప్లై చేసాం అనుకోండి, మన లైట్ చూసారా లైట్గా వచ్చింది. దీని మీద అప్లై చేయండి, బ్లాక్ అండ్ వైట్లో వచ్చేసింది. ఓకే, ఇది కలర్. ఓకే, దీంట్లో బ్రైట్నెస్ పెంచాలనుకోండి, బ్రైట్నెస్ అనేది ఇలా ఇంక్రీజ్ చేస్తే బ్రైట్నెస్ పెంచుతుంది, డిగ్రీస్ చేస్తే డిగ్రీస్ అవుతుంది. ఓకే, దీని కాంట్రాస్ట్ కూడా పెంచాలనుకోండి, కాంట్రాస్ట్ పెంచవచ్చు. ఓకే, ఇది చూసారా కాంట్రాస్ట్ అనేది దించుకున్నాం. ఇప్పుడు అప్లై ఆల్ కొడతారా. ఓకే, అప్లై ఆల్ కొట్టండి. చూసారా అప్లై ఆల్, అన్నింటికి ఆల్ అయిపోయింది. అప్లై అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే స్లైడ్ షోని స్టార్ట్ చేద్దాం. ఇది స్టార్ట్ అయింది. డాక్యుమెంట్స్, ఓకే అర్థమైంది కదండి. కంట్రోల్ జెడ్ అంటే నాకు అక్కడ పెట్టిన సెట్టింగ్ అనేది పోతుంది. ఓకే, ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళండి, దాని ఒక్కదానికి అప్లై అవుతుంది. చూసారా దీనికి ఒక్కదానికి అప్లై అయింది. ఓకే, బ్యాక్ వచ్చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి అండ్ షో అని కొడితే బ్యాక్ వచ్చేస్తాం. ఓకే, ఫస్ట్ స్లైడ్లోకి వెళ్ళిపోయాను. ఓకే, మీకు నెక్స్ట్ క్లాస్లో హోమ్ బటన్లో ఇదిగోండి, ఇక్కడ ఎడిటింగ్ అనే వీటి గురించి చెప్పలేదు కదా, వీటి గురించి చెప్తానండి. ఓకే, నా నెక్స్ట్ అప్డేట్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైన్స్ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి అప్డేట్ మీకు ఇన్ఫర్మేషన్ లేపర్లో వస్తుందండి. ఓకే, బాయ్ అండి.